ఇన్ని లక్షలు అదే పోల్స్ వేసి జిఐ ఫెన్సింగ్ వేస్తున్నాం. పోల్స్ నాటేసి ఆర్సీసీ పోల్స్ నాటి దాని చుట్టూ జిఐ ఫెన్సింగ్ వేస్తున్నాం. దీనికి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా? అంటే ఇంత ఖర్చు కాదు, ఇది అనవసరమైన ఖర్చు. ఇవి ఇంత పెట్టాల్సిన ఇంత ఖర్చు కాదు. ఇది ఒక్కొక్క దానికి ఎంత వాళ్ళు చెప్పి ఎంత సైట్ ఉందో తెలియదు. మీరు 10 సైట్ అంటారు, ఒకసారి 5 సైట్ ఉంటుంది, ఒకసారి 10% ఉంటుంది. 10 సోర్లు పెట్టా కానీ పర్సెంట్ కన్నా కనుక ఒక మామూలు మనకి సెంట్ నుంచి ఎకరా లేకపోతే ఒక ఎకరా పోతుంది. ఎకరాకి 35 లక్షలు ఎందుకు ఖర్చు అవుతుంది? 10 చోట్ల అడుగుతున్నా. 10 చోట్లనే ఇంత ఖర్చు ఎక్కడ ఎందుకు అవుతుంది అనేది కావాలి. ఏమేమి దేని పెద్ద పెట్టావు, ఎన్ని ఫ్లోర్స్ అవుతాయి, ఫ్లోర్స్ ఎంత ఉంది, చేయమని ఎన్ని ఇది పడుతుంది, దానికి ఎంత అవుతుంది అనేది ఇది. ఎందుకు ఏం చెప్తానంటే మన దగ్గర మున్సిపాలిటీలో నుంచి మన దగ్గర డబ్బులు లేవు, నిధులు లేవని చెప్పి మనం దాదాపు ఇప్పుడు కరెంటు బిల్లే దగ్గర 10 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టే పెండింగ్ ఉంది. ఆ కరెంటు బిల్లు కట్టేదానికి మనకి సజాత రూపంలో కావచ్చు, ఫినాన్స్ రూపంలో కావచ్చు, దానిపైన డబ్బులు ఎక్కువ పడతా ఉంది. మన దగ్గర డబ్బులు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు ఆ కరెంటు బిల్లులోనే కట్టినా కానీ మనకి ఆదా అవుతుంది కదా. ఇవన్నీ కట్టుకోకుండా దీనికని మన మున్సిపాలిటీ స్థలాలు కాపాడాల్సిందే. కానీ అత్యవసరంగా దీనికి 2 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఉన్న చుట్టూ ఫెన్సింగ్, ఒక లైట్ అన్ని ఖర్చు పెట్టడం కనిపించాలి. సభ్యులందరినీ నేను చెప్తాను వినడం ఒకటే. ఇంత డబ్బులు ఎక్కడ ఏ విధమైన ఖర్చు పెట్టినా కానీ ఇది కాదు. ఎకరాలు లెక్క చేసినా కానీ 1.5 లక్షలు ఖర్చు కాదు. మీరు 10 సైట్లో 30 లక్షలు ఏ విధంగా పెడుతున్నారు? పోయినసారి అడిగినాం, దాని డీటెయిల్స్ ఇస్తున్నారు కానీ డీటెయిల్ అనేది పెడతా ఉన్నారు. దీనికి మేమైతే అభ్యర్థన తెలుపుతా ఉన్నాం. ఖర్చు కాదు. మీ ముందర ఎస్టిమేట్ మేము పెడతాము. మీరు కౌన్సిలర్ పరిశీలించిన తర్వాత యాక్చువల్గా ఏమంటే ఏ కౌన్సిలర్కి ఉంది కానీ చైర్మన్ అన్నా పోయి తోటలు పోయి ఈ విధంగా ఉంటుంది. చైర్మన్ వైస్ చైర్మన్ అన్నా కానీ మీరు మీతోటి వాళ్ళకి చూపించేసి పెట్టా కానీ మళ్ళీ అన్నీ అయిపోయి కౌన్సిలర్ ఆమోదం అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు తెలియజేసి ఏముంది? వాయిదా వేస్తున్నాం. ఈ పాయింట్ వాయిదా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మీటింగ్ వస్తుంది సబ్జెక్ట్. అవును, దీంట్లోనే ఇంకో సబ్జెక్ట్ 2 భాగాలు పెట్టాను. 2 దాని పైన ఇంకా పెట్టండి. నెక్స్ట్ మళ్ళా పూర్తి క్లారిఫికేషన్ పైన అందువల్ల మాకు డీటెయిల్స్ ఇవ్వండి. ఎన్ని పోస్ట్ చేస్తారో, ఎంత జియో పెడతారు, మొత్తం సైట్ విస్తీర్ణం ఎంత ఉంది, 10 సైట్లకి టోటల్ డీటెయిల్స్ ఇవ్వండి. టోటల్ డీటెయిల్స్ మీకు ఎలా నెక్స్ట్ కౌన్సిల్ సబ్జెక్ట్ లో 1 వీక్ బిఫోర్ మీకు వస్తాయి కాబట్టి టాపిక్ వస్తుంది. అయినా కానీ కౌన్సిల్ పెట్టేటప్పుడు తర్వాత చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కానీ మీ అందరికి చేస్తారని చెప్పేసి ఒకటే. కౌన్సిల్ రేపు ఈ రోజు అజెండా పేపర్ పంపిస్తాం సార్. ప్లీజ్ ఒకసారి మీరు చెప్పేది రండి. కౌన్సిల్ రేపు అంటే ఈ రోజు ఉంది సార్. ఈ రోజు కౌన్సిల్ ఉంటే నేను పొద్దున అంటే మన పొద్దున ఇస్తామన్నారు. ఒక్కో టైం ఉండొచ్చు లేకపోవచ్చు. సబ్జెక్ట్ మనకి నెలంతా ఉండదు. ఈ రోజు కౌన్సిల్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ రేపు పెట్టేది. నెక్స్ట్ 5 నుంచి మీ కౌన్సిల్ సబ్జెక్ట్ తయారు చేసుకోండి. ముందుగా ఒక 1 వీక్